విశాఖ జిల్లా గాజువాక మండలం ఈ రోజు గాజువాక పిహెచ్సి నందు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో చినగంటాడ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రజలు పాల్గొన్నారు. చివరగా పిహెచ్సి ఆవరణలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాన్ని ముందుగా నివారిస్తే మరణాలు నివారించవచ్చని, వారం రోజుల్లో జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా పిహెచ్సికి వచ్చి డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. పి నాగప్పారావు మాట్లాడుతూ ఈ సమస్యను టీం పరిశీలించండి, పరిసరాలను శుభ్రం చేయించండి, నీళ్ల తొట్టెల మీద మూతలు పెట్టించండి. ముఖ్యంగా ఇళ్ల పరిసరాల్లో విడీస్, ఎనాఫిలిస్, క్యూలెక్స్ దోమలు పెరుగుతుంటాయి కావున దోమలు కుట్టకుండా చూసుకోవాలని, మరియు చుట్టుపక్కల నీటి నిల్వలు ఉండే తొట్టెలు, డబ్బాలు ఖాళీ చేసుకోవాలని, చుట్టుపక్కల ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి జి రాము, హెచ్వి రత్నాలు, సూపర్వైజర్ సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే యాక్చువల్గా మనకు ఒక థీమ్ ఇచ్చారు. ఏంటి ఆ థీమ్ అంటే ముందు పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి. ఏంటి పరిశీలించాలి? ఇంటి చుట్టుపక్కల దోమలు ఉత్పత్తి అయ్యే నీటి నిల్వలు ఉన్నాయేమో మనం ముందు పరిశీలించాలి. అర్థమైందమ్మా? తర్వాత అలాంటి నీటి నిల్వలుగా ఏదైనా ఉన్నట్టయితే అట్లా తొలగించేయాలి. అలాగే మనం ఏం చేయాలంటే నీటి నిల్వలు ఎక్కడ ఉండే తొట్టులు ఉంటాయి కదా, దాని మీద, డబ్బాల మీద, లేకపోతే బాటిల్స్ మీద, లేకపోతే ఓవర్ ట్యాంక్స్ మీద మూతలు పెట్టాలి. ఎన్నోటికి కారణం ఏంటంటే డెంగ్యూ వ్యాధి అనేది ఎడీస్ ఈజిప్టి అనే దోమ ద్వారా దానివల్ల ట్రాన్స్మిట్ అవుతుంది ఒకరి నుండి ఒకరికి. జనరల్గా డెంగ్యూ జ్వరంలో ఏంటంటే ప్లేట్లెట్స్ మనకి డౌన్ అయిపోతాయి. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతే ఏమవుతుంది? శరీరంలో రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ పూర్తిగా పోతే నీరసం అయిపోయి చనిపోతాడు పేషెంట్. సో అలా రాకుండా ఉండాలంటే ఏమవ్వాలి? మనం దోమ ద్వారా ఎడీస్ ఈజిప్ట్ దోమ ద్వారా అది ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఎడీస్ ఈజిప్ట్ దోమ కుట్టకుండా చేయాలి. ఒకవేళ కుట్టేసింది అనుకోండి, కుట్టకుండా చేయాలి. అలా చేసినట్టయితే తప్పనిసరిగా మనకి ఏమవుతుంది? డెంగ్యూ నుండి రక్షణ వస్తుంది. జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువ వస్తున్నాయి. 5 జిల్లాల్లో మనకి డెంగ్యూ కేసులు ఎక్కువ వస్తున్నాయి. కర్నూలు ఉన్నది, విశాఖపట్నం ఉన్నది, అలాగే విజయనగరం ఉన్నది, ఇంకొక 2 నెల్లూరు, తర్వాత కర్నూలు, నెల్లూరు ఒకసారి ఉన్నది ఇప్పుడున్న కాలంలో. అయితే పాత రోజులు బట్టి మన గాజువాక చూసినట్టయితే డెంగ్యూతో 150 కేసులు కూడా ఒక సంవత్సరానికి వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దాన్ని 10ల సంఖ్యలోకే మనం తీసుకురాగలిగాం. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే మనము ఫ్రైడే డ్రైడే అని ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాం. ఏంటి ఫ్రైడే డ్రైడే అంటే ప్రతి శుక్రవారం రోజు నీటి నిల్వల్ని మనం తొలగించాలి. తొలగించడం అంటే నీటి నిల్వలు అంటే మన ఇంట్లో ఉన్న బిందుతులో ఉన్న నీళ్లు తొలగించడం కాదు, మన చుట్టుపక్కల వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాని మన మూతలు లేనివి ఉన్నాయో అవన్నీ తొలగించినట్టయితే ఎడీస్ ఈజిప్టి దోమ గుడ్లు పెట్టకుండా అవకాశం ఉంటుంది. గుడ్లు పెట్టిందనుకోండి, అవి వారం రోజుల్లో లార్వా కింద తయారైపోతాయి. లార్వాని మనం చంపొచ్చు. అందుకనే ఫ్రైడే రోజులు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే లార్వా సంబంధించినవి ఉన్నాయో అవన్నీ మనము డిస్ట్రాయ్ చేస్తాం. డిస్ట్రాయ్ చేయడం వల్ల దోమ పట్టుకుంటూ ఉంటుంది. ఒకవేళ పొరపాటున దోమ పుట్టేసినా అది కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకైతే తల్లిదండ్రుల మీద ఉంటుంది, ఆ కుటుంబ పెద్ద మీద ఉంటుంది, ఇంట్లో ఉండే పనిచేసే ఆ ఆవిడ మీద కూడా ఉంటుంది. అంటే దాన్ని ఏం చేయాలి? పిల్లలకి డెంగ్యూ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, జ్వరమా, మలేరియా, డెంగ్యూ కావచ్చు, జ్వరమా, డెంగ్యూ కావచ్చు, దోమ పుట్టరాదు, లాంగ్ కాదు, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు 16/5/2025 గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేషనల్ డెంగ్యూ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీని గురించని డాక్టర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో పిఎస్సి నుండి చినగంట్యాడ వరకును సిబ్బంది మరియు ప్రజలు, అందులో ముఖ్యంగా పేషెంట్లు కలిపి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ డెంగ్యూ అనేది ఎడీస్ అనే ఒక దోమ వలన మనకి ఈ డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ ఎడీస్ అనే దోమ అది పగలు డే బైటర్ పగలే కొడుతూ ఉంటుంది. ఆ దోమ కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే దోమ కొట్టకూడదు, ఒకవేళ పుట్టినా కొట్టకూడదు.
పుట్టకుండా ఉండాలంటే ఈ దోమ ఏంటంటే ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇది గుడ్లు పెడుతూ ఉంటుంది. అది లార్వా అయ్యి తర్వాత ప్యూపదస్ అయ్యి ఆ తర్వాత అడల్ట్గా బయటకు ఎగిరిపోద్ది. మనము గుడ్లు టైంలో కానీ అలాగే ఆ గుడ్లు కూడా కనబడే పరిస్థితిలో ఉండదు. అందుకని లార్వా స్టేజ్లో అవి కనబడతాయి. అందుకే మనకి ఎన్ఎంఈపి మరియు జీవీఎంసీ అలాగే పిహెచ్సి గాజువాక సిబ్బంది సౌజన్యంతో ప్రతి శుక్రవారము మనం ఫ్రైడే అని చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలు అందులో ముఖ్యంగా ఏంటంటే గృహిణులు గుర్తించవలసింది ఏంటంటే మన ఇంటి పక్కన వారం రోజులు బట్టి నిల్వ ఉన్న సబ్బుపెట్టులో కానీ తాగి వదిలేసిన గ్లాసులో కానీ వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల, కొబ్బరి బండాలు అవి పగలగొట్టిన దాంట్లో కూడా వర్షం నీరు నిల్వ ఉండడం వల్ల దాంట్లో గుడ్లు పెట్టి ఈ ఎడీస్ అనే దోమ అభివృద్ధి చెందుతుంది. ఇన్ఫెక్టెడ్ దోమ వలన డెంగ్యూ అనే జ్వరం వస్తుంది. డెంగ్యూలో ముఖ్యంగా ప్లేట్లెట్లు పడిపోయి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే పాత రోజులతో పోల్చుకున్నట్టయితే గాజువాకలో ఈ ఫ్రైడే డ్రైడే చేపట్టిన తర్వాత డెంగ్యూ కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సుమారుగా ఒక 5 to 10 years ఆ మధ్యలో వెనక్కి దాన్ని వెళ్ళినట్టయితే ఈ మండలంలోనే 100 నుండి 150 కేసులు ఉండేవి. ఇప్పుడు ఈ ఫ్రైడే మనం పాటించడం వల్ల పదుల సంఖ్యకి మనం తగ్గించగలిగాము. సో తప్పనిసరిగా గృహిణులందరూ చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా ఉండి డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండడానికి సహకరించాలని ఈ విధంగా పిఎస్సి తరఫు నుండి నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగప్పారావు రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డాక్టర్ గారు కూడా డాక్టర్ సుధాకర్ గారు ఏమన్నారంటే ఇందాక ర్యాలీలో మన నినాదాలు చేసినప్పుడు ఎవరికైనా సరే జ్వరము ఒంటి మీద దద్దులతోటి ఎవరికైనా అలాంటి పరిస్థితి ఏర్పడినట్టయితే ఈ చుట్టుపక్కల ప్రజలు పిఎస్సి గాజువాకు వస్తే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చి ప్రాణాపాయం నుండి కాపాడుతామని తెలియజేశారు. సో దయచేసి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఫీవర్ ఉండి శరీరం మీద దద్దులు ఉన్నట్టయితే డెంగ్యూ అనుమానంగా అనుకొని పిఎస్సికి వచ్చి పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరడం అవుతుంది. ప్రజలందరూ ముఖ్యంగా ఈ డెంగ్యూ మహమ్మారి నుండి మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల డే బయట పగలు దోమ కొట్టకుండా చూసుకోవడం వల్ల డెంగ్యూ నుండి రక్షణ పొందుతామని తెలియజేస్తున్నాం.